హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మన క్లాస్లో ఏంటి అంటే 17th ఆగస్ట్ 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని మనం తెలుగులో చూద్దాం. సో నేను ఇక్కడ ఒక 7 to 8 ఆర్టికల్స్ తీసుకొని నేను అనలైజ్ అయితే చేస్తున్నాను. సో ఇంతకుముందులాగా నేను పేపర్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి యూట్యూబ్లో. సో అందుకని కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ అయ్యాయి కాబట్టి సో ఈ వేలో కంటిన్యూ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీకు లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ ఇచ్చేసి డీటెయిల్గా కొంచెం ఎలా చదవాలి ఏంటి అనే ఐడియా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క టాపిక్ని డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇస్రో SSLV సక్సెస్ఫుల్లీ లాంచెస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇంటూ ఆర్బిట్. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రెండు పదాల మీద. ఫస్ట్ వచ్చేసి SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. సో మనకి లాంచ్ వెహికల్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అందులో ఇది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో ఇది నేమ్ వచ్చేసి ఎర్త్ అబ్జర్వేషన్ అని చెప్తుంది కదా. సో ఎర్త్ మీద ఏమేమి చేంజెస్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవడానికి ఈ శాటిలైట్ అనేది చాలా అవసరం. సో ఈ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాం అనమాట. సో మీకు ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్ అలాగే మెయిన్స్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేరళ రీసెర్చర్స్ డెవలప్ బ్రేక్ త్రూ సైనైడ్ సెన్సార్ టు ఎన్హాన్స్ సేఫ్టీ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్. సో ఇది వచ్చి ఏం చెప్తుంది అంటే సైనైడ్ని సెన్స్ చేసి ఒక ఎక్విప్మెంట్ అనేది కనుక్కున్నారు. సో నార్మల్గా మీ అందరికీ తెలుసు, ఈవెన్ నెట్ఫ్లిక్స్లో కూడా ఒక వెబ్ సిరీస్ ఉంటుంది దేని గురించి అంటే సైనైడ్ పాయిజనింగ్ గురించి. సైనైడ్ యూజ్ చేసి ఎలా సీరియల్ కిల్లింగ్ చేస్తూ ఉంటారు అలా అని. సో నార్మల్గా ఈ సైనైడ్ అనేది మనం తినే ఫుడ్లో ఉండడం వల్ల మనకి హెల్త్ మీద నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చేసి ఈవెన్ ఇప్పుడు ఈ సైనైడ్ పాయిజనింగ్ ఎక్కువ తీసుకుంటే కంపల్సరీ డెత్ అనేది చనిపోతారనమాట. సో కాబట్టి ఇలాంటి టెక్నాలజీస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, అదే ఇది ఏంటంటే ఓన్లీ సైనైడ్ గురించి చెప్తుంది కదా, ఇదే కాకుండా ఇంకా వేరే మనకి విషపూరితమైన పదార్థాలు ఉంటాయి కదా. సో వాటిని కూడా కనిపెట్టే మెషిన్స్ మనకి ఇంకా అవసరం అన్నట్టు మన సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాము. సో అదే కాకుండా మీరు ఏదైనా ఆన్సర్ మన ఫుడ్ సెక్యూరిటీ గురించి, వాటర్ సెక్యూరిటీ గురించి, లేకపోతే సేఫ్టీ ఆఫ్ ఫుడ్ మనం ఏం తీసుకుంటున్నాం, ఫుడ్ పాయిజనింగ్ గురించి అలా చదివినప్పుడు కూడా మీరు ఈ ఆర్టికల్ని గవర్నమెంట్ అనేది ట్రై చేస్తుంది మన టెక్నాలజీ తీసుకురావడానికి, రీసెంట్గా ఈ టెక్నాలజీ తీసుకొచ్చారు, దానివల్ల మనం సైనైడ్ని కనుక్కుంటున్నాము అని క్లియర్గా చెప్పడానికి మనకి ఆర్టికల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇల్లీగల్ మైనింగ్, ఎన్క్రోచ్మెంట్స్, డీఫారెస్టేషన్ వల్ల ఏంటి అంటే అరవల్లి రేంజ్లో అనే థ్రెట్ అనేది ఉంది అని చెప్తున్నారు. సో మీకు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మ్యాప్ ఓపెన్ చేసి అట్లాస్ ఓపెన్ చేసి అసలు ఈ అరవల్లి రేంజెస్ ఎక్కడున్నాయి చూసుకోవాలి, ఏ స్టేట్స్ మధ్యలో వెళ్తున్నాయి, అండ్ ఇక్కడ ఏమైనా రివర్స్ ఉంటే ఏ టైప్స్ ఆఫ్ రివర్స్ ఉన్నాయి మనకి, అండ్ ఈ అరవల్లి రేంజ్లో హైయెస్ట్ పీక్ ఏంటి, దాన్ని గురుశిఖర్ అంటాము, సో అదేంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇలా మాన్సూన్ విండ్స్ అనేవి కూడా వెళ్ళినప్పుడు ఈ అరవల్లి రేంజ్ యొక్క పాత్ర ఏంటి మన మాన్సూన్ క్లైమేట్లో. సో ఈ పాయింట్స్ అనేవి మీరు చూసుకోవాలి. అదే కాకుండా ఇక్కడున్న వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏ స్టేట్లో ఉన్నాయి, అక్కడ ఉన్న ఫ్లోరా ఫానా ఏంటి అని మీరు క్లియర్ కట్గా ఎవ్రీ డైమెన్షన్ కవర్ చేసుకున్నట్లయితే ప్రిలిమ్స్ కూడా అండ్ మెయిన్స్ కూడా అక్కడ కవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపతి కంటిన్యూస్. మనం ఒక 2-3 రోజుల క్రితం ఏంటి అంటే ఎంపాక్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనుకున్నాం కదా. ఎంపాక్స్ అంటే ఏంటండి, మంకీ పాక్స్ వైరస్. సో ఇప్పుడు మళ్ళీ న్యూస్లో ఎందుకు ఉంది అంటే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇప్పుడు ఈ మంకీ పాక్స్ని పబ్లిక్ ఎమర్జెన్సీ కింద డిక్లేర్ అయితే చేసింది. పబ్లిక్ ఎమర్జెన్సీ ఆన్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని WHO రిలీజ్ చేయడం వల్ల, దాన్ని డిక్లేర్ చేయడం వల్ల ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ మంకీ పాక్స్ అనేది ఎక్కడ స్ప్రెడ్ అయింది అనుకుంటే ఇండియాలో కాదండి, ఇండియాకి సమీపాన ఉన్న పాకిస్తాన్లో కూడా కేసెస్ నమోదయ్యాయి. అదే కాకుండా ఆఫ్రికా ఉంటుంది కదా, సో ఈ ఆఫ్రికాలో చాలా కంట్రీస్ మునుపెప్పుడు ఆ డిసీజ్ అనేది అక్కడ లేని చోట కూడా ఈసారి రికార్డ్ అయింది కాబట్టి మనం దాన్ని పబ్లిక్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వ్యాక్సిన్స్ మీద. ఈ మంకీ పాక్స్ని అరికట్టడానికి మనం వ్యాక్సిన్స్ యూజ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఆఫ్రికాలో అరౌండ్ 10 మిలియన్ డోసెస్ అనేది అవసరం, కానీ వాళ్ళకు ఓన్లీ 0.2 మిలియన్ డోసెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. అసలు వ్యాక్సిన్స్ అనేది దొరకట్లేదు కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా, ఇంకో కొత్త పాండమిక్గా మారే అవకాశం ఉంది అని చెప్పి WHO హెచ్చరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎన్షూరింగ్ సోషల్ జస్టిస్ ఇన్ ద బ్యూరోక్రసీ.
సో మన బ్యూరోక్రసీలో ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ అంటే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళని ఎక్కువ మందిని ఇంక్లూడ్ చేయడం వల్ల ప్రాపర్ డెసిషన్ మేకింగ్ అవుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఎలాంటి చేంజెస్ తీసుకురావడం వల్ల ఎస్సీ ఎస్టీ వాళ్ళనేది ఇక్కడ గవర్నెన్స్ మేకింగ్ ప్రాసెస్లో ఇంక్రీజ్ ఆర్ ఇంప్రూవ్ చేయొచ్చు, వాటి మీద కొన్ని ఐడియాస్ కానీ వే ఫార్వర్డ్ కానీ ఇచ్చారు. సో వాటి మీద మీరు ఫోకస్ చేయాలి. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మనం ఒక్కొక్క దాన్ని తీసుకొని అసలు అక్కడ ఉన్న కీవర్డ్ ఏంటి, మనకి సబ్జెక్ట్కి ఎలా లింక్ చేయొచ్చు, అండ్ అక్కడ మీరు చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటో క్లియర్గా ఈ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ మీరు ఇక్కడ ఇమేజ్ చూడండి. ఏంటంటే ఇస్రో లాంచెస్ థర్డ్ అండ్ ఫైనల్ ఈఓఎస్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దీని నెంబర్ వచ్చేసి 08. సో ఇక్కడ యూజ్ చేసింది SSLV D3 అనమాట. సో ఇది ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అంటే శ్రీహరికోట నుంచి. సో మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే లేకపోతే వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే సో ఈ లాంచ్ వెహికల్ ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, ఏ ప్లేస్ నుంచి అని కూడా మీరు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవాల్సింది సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కొన్ని డీటెయిల్స్ చదువుకుందాం. దానికంటే ముందు ఈ ఆర్టికల్ వచ్చేసి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాం. అది వచ్చి మన జిఎస్ పేపర్ 3లో ఉంటుంది కదా. ఓకే, సో అదే కాకుండా ఏంటి అంటే ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ కూడా జిఎస్ పేపర్ 3లో ఉంది కదా. సో అక్కడ కూడా చదువుకుంటాము. అదే కాకుండా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ జిఎస్ పేపర్ 3లో ఉంది కదా, ఆ సబ్జెక్ట్ కూడా మనం కవర్ చేయొచ్చు. సో ఈ టాపిక్ వచ్చేసి SNT ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ, DM అండ్ నెక్స్ట్ జియోగ్రఫీ కూడా సంబంధించిన ఆర్టికల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం క్లియర్గా డీటెయిల్స్ చూసినట్లయితే ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ EOS 08 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అక్కడ యూజ్ చేసింది ఏంటి అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని యూజ్ చేశారు. అండ్ ఇది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు అంటే 475 కిలోమీటర్స్ ఎర్త్ సర్ఫేస్ నుంచి 475 కిలోమీటర్స్ దగ్గర ఉన్న ఆర్బిట్లో దీన్ని అయితే ప్లేస్ చేయడం జరిగిందనమాట. అంటే దీన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే లో ఎర్త్ ఆర్బిట్ LEOలో పెట్టడం అయితే జరిగింది. సో ఎప్పుడైనా సరే ఒక శాటిలైట్ని LEOలో పెడితే ఏంటి అంటే అక్కడ ఇమేజెస్ తీసుకోవాలన్నప్పుడు మనకి రెజల్యూషన్ క్లారిటీ అంటాం కదా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే శాటిలైట్ మనం ఇక్కడ పెట్టామనుకోండి హై ఎర్త్ ఆర్బిట్లో, మనం ఇమేజ్ తీసుకోవాలి ఇక్కడిది అంటే అంత రెజల్యూషన్ రాదు కదా. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని ఎర్త్ అబ్జర్వేషన్ సంబంధించిన శాటిలైట్స్ అన్ని LEOలో పెడతారు, లో ఎర్త్ ఆర్బిట్లో పెడతారు అనమాట. సో ఇది సక్సెస్ఫుల్ లాంచ్ అని మనం చెప్పచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే అసలు ఇలా మనం ప్రాపర్గా ఒక శాటిలైట్ లాంచ్ చేసాము అంటే మన దగ్గర ప్రాపర్గా టెక్నాలజీ అనేది అడాప్షన్ చేసుకుంటున్నాము అని మనం అర్థం చేసుకోవచ్చు. సో మన ఇస్రో అనేది అంటే ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ అనేది ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తుంది. అలాగే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08లో 3 పేలోడ్స్ అయితే పెట్టారు. పేలోడ్ 1, పేలోడ్ 2, పేలోడ్ 3. అండ్ ఈ మూడింటికి ఏంటంటే డిఫరెంట్ అప్లికేషన్స్ ఉండడం వల్ల చాలా ఎఫిషియెంట్ శాటిలైట్ అని అనుకోవచ్చు అనమాట. అండ్ అదే కాకుండా మనం కరెక్ట్గా ఎక్కడ పెట్టాలనుకున్నాము అంటే అక్కడే పెట్టాము. 470 కిలోమీటర్స్ దగ్గర 475 కిలోమీటర్స్ దగ్గర పెట్టాము. అంటే మనం ఏంటంటే టెక్నికల్గా కూడా చాలా ప్రొఫిషియెంట్గా మనం వర్క్ చేస్తున్నాం ఈ లాంచ్ ఆపరేషన్స్లో అని క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు ఈ శాటిలైట్ ప్రవేశపెట్టడానికి గల ముఖ్య కారణాలు, ముఖ్య ఆబ్జెక్టివ్స్ ఏంటి, మనకు వచ్చే లాభాలు ఏంటి అంటే మనం ప్రాపర్గా మన ఎన్వైర్న్మెంట్ని మానిటర్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా ప్రాపర్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అండ్ అగ్రికల్చర్లో కూడా మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇదేంటంటే ఈ మిషన్ అనేది మనకి వాల్యుబుల్ డేటా కూడా మనకి న్యాచురల్ కెలామిటీస్ గురించి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నిన్నే మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాం ఏంటి అంటే ఇండియాకి ప్రాపర్గా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లేదు కాబట్టి మనం చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నామని చెప్పుకున్నాం కదా. సో ఈ EOS అనేది కొంత ఉపశమనం అనేది ఇస్తుంది అనమాట. ఎందుకంటే మన న్యాచురల్ కెలామిటీస్ని కూడా మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయడానికి కొంత హోప్ అనేది మనకి ఇప్పుడు ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ మిషన్ వచ్చేసి 1 year అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఈ మిషన్ ఏంటి అంటే మనం మైక్రో శాటిలైట్ ప్లాట్ఫామ్ అనేది డెవలప్మెంట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా మారుతుంది. అలాగే మనకి ఇక్కడ 3 అడ్వాన్స్డ్ పేమెంట్స్ అనేది యూజ్ చేస్తున్నాము అంటే పేలోడ్స్ అనేవి. అండ్ దానివల్ల మనం కొత్త టెక్నాలజీస్ మన స్పేస్లో యూటిలైజ్ చేస్తున్నామని మనకు అర్థమవుతుంది.
సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ 3 పేలోడ్స్ గురించి. అండ్ ఈ 3 పేలోడ్స్ యొక్క అప్లికేషన్ సెపరేట్‌గా గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్. అదేంటంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్ దగ్గర పనిచేస్తుంది. అంటే మిడ్ వేవ్ ఇన్ఫ్రారెడ్‌ని యూజ్ చేసుకుంటుంది. అలాగే లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ బ్యాండ్స్‌ని కూడా యుటిలైజ్ చేసుకుంటుంది. సో ఇలా ఐఆర్‌ని యూటిలైజ్ చేసుకున్నప్పుడు మనకు ఫోకస్ చేసే అప్లికేషన్స్ ఏంటి అంటే మనకి శాటిలైజ్డ్ బేస్ సర్విలెన్స్ అనేది ఉంటుంది. అలాగే డిజాస్టర్స్‌ని మానిటర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎన్వైర్న్మెంట్‌ని మానిటర్ చేయొచ్చు. అండ్ ఫైర్ డిటెక్షన్ చేయొచ్చు. వోల్కానిక్ యాక్టివిటీని ఐడెంటిఫై చేయొచ్చు. ఇండస్ట్రియల్ కానీ పవర్ ప్లాంట్ డిజాస్టర్ కూడా మానిటర్ చేయొచ్చు. సో మనకి ఏంటంటే రీసెంట్‌గా ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇండియాలో. దాన్ని అరికట్టడానికి కూడా మనకు ఒక సొల్యూషన్ EOS-08 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్షోమెట్రీ అని మనం GNSSని యూజ్ చేస్తున్నాము. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రాపర్ నావిగేషన్ మీద మనకి ఇన్సైట్స్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది విండ్ మీద అండ్ వాటర్ మీద స్టడీ చేస్తుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీ లెవెల్ వాటర్ రైజ్ అవుతుందా, తగ్గుతుందా, అయితే ఎంత అవుతుంది, తగ్గితే ఎంత అవుతుంది అని చెప్పి మనకి సీ సర్ఫేస్ హైట్ మీద మెజర్మెంట్స్ అనేది వస్తుంది. అదే కాకుండా సాయిల్లో వాటర్ కంటెంట్ ఎంత ఉందో తెలుస్తుంది. అదే కాకుండా ఓషన్లో విండ్స్ అనేవి ఎంత స్పీడ్తో మూవ్ అవుతున్నాయి. ఓషన్ విండ్ ఎందుకు చూడాల్సిన అవసరం ఉంది అంటే మనకి వేవ్స్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ కవర్ ఎంత ఉంది, ఏం చేంజెస్ అవుతుంది, మెల్టింగ్ రేట్ ఎంత ఉంది ఏంటి అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు విండ్ అండ్ వాటర్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యూవీ డాసిమీటర్ కూడా ఉంది. అండ్ యూవీ డాసిమీటర్ వల్ల మనకి కలిగే అప్లికేషన్స్ ఏంటి అంటే క్లైమేట్ స్టడీస్ చేయొచ్చు, ఓజోన్ లేయర్ని మానిటర్ చేయొచ్చు, అండ్ అలాగే బయోలాజికల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చేయొచ్చు. సో ఈ అప్లికేషన్ సెపరేట్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది. క్లియరే కదా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాపిక్, కేరళ రీసెర్చర్స్ డెవలప్ బ్రేక్ త్రూ సైనైడ్ సెన్సార్. సో ఇది ఎక్కడ చదువుకుంటాము అంటే ఇది ఒక టెక్నాలజీ కాబట్టి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ GS పేపర్ 3లో చదువుకుంటాము. ఓకే. ఇది పక్కన పెడితే మనం ఫుడ్ సెక్యూరిటీ గురించి చదువుకుంటాం కదా. సో ఫుడ్ వచ్చేసి మన GS పేపర్ 2లో గవర్నెన్స్లో పార్ట్గా ఉంటుంది, హంగర్ పావర్టీ అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీనివల్ల సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో GS పేపర్ 1 GS పేపర్ 2లో మనం సొసైటీ సోషలిస్ట్ చదువుకుంటాం కదా. సో అక్కడ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ సైనైడ్ పాయిజనింగ్ వల్ల చాలా మంది చనిపోవడం వల్ల ఏమవుతుంది, మన ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో అక్కడ వచ్చేసి GS పేపర్ 3లో ఎకానమీలో చదువుకుంటాము. అదే కాకుండా ఇలాంటి వాటిని అరికట్టడానికి ఎవరు తీసుకోవాలి స్టెప్స్ తీసుకోవాల్సింది ఫుడ్ కార్పొరేషన్ అండ్ అలాగే మన గవర్నమెంట్ కాబట్టి అగైన్ మనం గవర్నెన్స్లో కూడా చదువుకోవడానికి అవకాశం ఉంది. సో ఇలా అండ్ ఇంకొక డైమెన్షన్ నీకు చెప్తాను ఏంటి అంటే ఇలా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం వల్ల చనిపోయినట్టయితే ఏ రైట్ అనేది వయలేట్ అవుతుంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే ఆర్టికల్ 21 కదా. అది వచ్చేసి GS పేపర్ 2 మనం పాలిటీలో కూడా చదువుకునే ఛాన్స్ ఉన్నాయి. సో ఇన్ని సబ్జెక్ట్స్లో మనం ఈ టాపిక్ని కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో మనం దీని ఒకసారి క్లియర్గా చూసినట్లయితే సో ఒక రీసెర్చ్ టీమ్ అనేది కేరళ నుంచి వాళ్ళు హైలీ సెన్సిటివ్ ఒక ఎక్విప్మెంట్ చాలా సెన్సిటివ్ అనమాట అసలు ఈ సైనైడ్ పాయిజనింగ్కి దాన్ని కనుక్కోవడం జరిగింది. సో సైనైడ్ని ఎలా డిటెక్ట్ చేస్తుంది అంటే సైనైడ్ ఉన్నట్లయితే ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సైనైడ్ లేకపోతే ఎల్లో కలర్గా ఉంటుంది. సైనైడ్ కన్సంట్రేషన్ బట్టి అది వైట్ కలర్గా మారడం జరుగుతుంది. ఎల్లో టు కలర్లెస్ బేస్డ్ ఆన్ డిటెక్టింగ్ సైనైడ్ అనమాట. సో ఇలా మనం కొన్ని ఇన్నోవేషన్స్ అనేది తీసుకురావడం వల్ల ఏంటి అంటే మనం మన ఫుడ్ ప్రొడక్ట్స్లో అంటే మనం ఏ ఫుడ్ తిన్నా కూడా ఆ ఫుడ్లో కానీ మనం వాటర్ తాగినప్పుడు వాటర్లో కానీ ఏంటంటే సేఫ్టీని మనం ఎన్షూర్ చేయొచ్చు అనమాట. దీనివల్ల పబ్లిక్ హెల్త్ కన్సర్న్ని కూడా మనం అడ్రస్ చేయడానికి చాలా వీలు ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇలా మనం టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తున్నామంటే ఇన్నోవేషన్ చేస్తున్నాము, అలాగే మనం ఎన్వైర్న్మెంట్ని కూడా ఫుడ్ సేఫ్టీ మీద కూడా ఫోకస్ చేస్తున్నామని అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ సైనైడ్ ఉండడం వల్ల ఏంటంటే చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే పబ్లిక్ అవుట్రీచ్ కూడా పెరుగుతుంది కాబట్టి సో దాన్ని కూడా మనం కంట్రోల్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఈ క్యాటిల్ ఉంటుంది కదా, క్యాటిల్ అనేది సైనైడ్ పాయిజన్ ఫుడ్ అంటే గ్రాస్ తినడం వల్ల అరౌండ్ 100s of క్యాటిల్ అనేది చనిపోవడం జరిగింది.
సో దానివల్ల ఎన్వైరన్మెంట్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అరికట్టడానికి యూజ్ అవుతుంది. సో ఇలా మనం ఎన్వైరన్మెంట్లో ఉన్న ఫ్లోరాని ఫన్నాని కూడా కాపాడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనం బోత్ హ్యూమన్ అండ్ అనిమల్ సేఫ్టీ మీద మనం ఫోకస్ చేయడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇలా మనం ఒక సైనైడ్లోనే కాకుండా సో మన ఫుడ్లో ఇంకా సెక్యూరిటీని సేఫ్టీని ఇంక్రీజ్ చేయడానికి ఇంకా ఎన్నెన్నో ముందు అడ్వాన్స్మెంట్స్ తీసుకురావడానికి ఇది కొంచెం తోడ్పడుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు సైనైడ్ గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే సైనైడ్ అనేది ఒక టాక్సిన్ అనమాట. నార్మల్గా ప్లాంట్స్లో ఉంటుంది, మనం తినే ఫుడ్లో ఉంటుంది, ఫ్రూట్స్లో ఉంటుంది, అండ్ అలాగే మైక్రో ఆర్గానిజమ్స్లో కూడా ఉంటుందన్నమాట. సో WHO ఇచ్చిన లిమిట్ ఏంటి అంటే అసలు 0.19 mg/L కంటే తక్కువ కాన్సన్ట్రేషన్లో ఈ సైనైడ్ ఉండాలి మనం తినే పదార్థాలలో. దీనికంటే ఎక్కువ ఉన్నట్లయితే ఏమవుతుందంటే లీథల్ ఎఫెక్ట్స్, డెత్ అనేది వస్తుంది. ఆ డెత్ అనేది ఓన్లీ హ్యూమన్స్కే కాదు, ఈవెన్ అక్వాటిక్ లైఫ్లో కానీ యానిమల్స్లో కానీ ప్లాంట్స్లో కానీ ప్రతిదానికి డేంజర్ అని చెప్తుంది అనమాట. సో మనం తినే ఫుడ్స్ ఏంటంటే కసావా, అందరు సాబుదానా తెలుసు కదా, సాబుదానా మనకి లూజ్ మోషన్స్ అయితే తింటాం కదా. సో ఆ కసావాలో కూడా ఈ సైనైడ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యాపిల్లో కానీ ఆప్రికాట్లో కానీ, ఎస్పెషల్లీ యాపిల్ సీడ్స్ ఆప్రికాట్ సీడ్స్లో ఉంటుంది. సో అందుకే మనం ఏమంటాం సీడ్స్ని తినొద్దు అని అంటాం కదా. సో రీజన్ ఏంటి అంటే వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ సైనైడ్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా స్ప్రౌటింగ్ పొటాటోస్లో, ఆల్మండ్స్లో కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు వీటిని కన్జ్యూమ్ చేసినప్పుడు బాగా ఫ్రెష్ వాటర్తో కడగండి. అట్లీస్ట్ సాల్ట్ వేసి ఆ సాల్ట్ వాటర్తో కడగడం వల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది తగ్గించవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ అని ఇస్తుంది. కింద వచ్చి మీకు ఒక 3 to 4 ఐటమ్స్ ఇస్తారు. సో విచ్ ఆఫ్ దెమ్ కంటైన్ సైనైడ్ అని కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, దాని మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇల్లీగల్ మైనింగ్, ఎన్క్రోచ్మెంట్స్, డీఫారెస్టేషన్ వల్ల అలవలి రేంజ్కి అనేది థ్రెట్ అనేది ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ అంటే ఐడియా ఉంది కదా. సో మైనింగ్ అంటే ఏంటి, బాంబ్ బ్లాస్ట్ చేసేసి కింద ఉన్న గనులు కానీ మినరల్స్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇల్లీగల్ అంటే అసలు పర్మిషన్ లేకుండా, లైసెన్స్ లేకుండా, కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అంత లిమిట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 100 లిమిట్ ఉంటే 200 లిమిట్, 300 లిమిట్ని క్రాస్ చేయడం లాంటిది మనం ఇల్లీగల్ మైనింగ్ అంటారు. అదే ఎన్క్రోచ్మెంట్స్ అంటే సెటిల్మెంట్స్ అనేది చేసుకుంటారు, ఇల్లులు కట్టుకోవడం, బిల్డింగ్స్ కట్టుకోవడం, బంగ్లాలు కట్టుకోవడం, అది కూడా పర్మిషన్ లేకుండా వితౌట్ లైసెన్స్. డీఫారెస్టేషన్ అంటే ఏంటంటే ఫారెస్ట్ని నరకడం, అడవుల్ని నరకడాన్ని డీఫారెస్టేషన్ అంటాం. సో ఈ అన్ని యాక్టివిటీస్ జరగడం వల్ల ఇది అరవల్లి రేంజ్ ఎలా అయిపోయి చూడండి, బోడీగా అసలు చెట్లు లేకుండా ప్రాణం లేకుండా పడింది. సో యాక్చువల్లీ ఈ అరవల్లి రేంజెస్ అనేవి ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అనమాట. సో ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ అనేది చాలా పాత పురాణమైన బయోడైవర్సిటీ ఉంది. సో ఇప్పుడు ఈ అరవల్లి రేంజెస్కి ఏమైనా థ్రెట్ వస్తే ఏంటి అంటే ఈ ఏన్షియంట్ బయోడైవర్సిటీ మనం లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనది కదా. అండ్ ఆల్సో అది మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసినట్టయితే ఏం చెప్తుంది అంటే అరవల్లి రేంజెస్ అనేది మనకు నార్త్ వెస్ట్ రీజియన్లో ఉంటాయి, కానీ వాటికి ఇప్పుడు చాలా పెద్ద థ్రెట్ ఉంది. ఎందుకంటే డీఫారెస్టేషన్ చేస్తున్నారు, ఇల్లీగల్గా మైనింగ్ చేస్తున్నారు, ఎన్క్రోచ్మెంట్స్ పెరుగుతున్నాయి, దానివల్ల ఎన్వైరన్మెంట్ డీగ్రేడేషన్ అవుతుంది, బయోడైవర్సిటీ లాస్ అవుతుంది అని చెప్తున్నారు. సో రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే మన ఫారెస్ట్ ఏరియా అనేది డిక్లైన్ అవుతుంది, అలాగే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అందుకని మనం ఇప్పుడు అర్జెంటుగా స్టెప్స్ తీసుకొని ఇలాంటి ప్రాబ్లమ్ని అరికట్టడానికి డీల్ చేయాలని చెప్తున్నారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే మన ఏన్షియంట్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం కొద్ది గొప్ప ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇఫ్ యూ సీ ద డీటెయిల్స్ చూసినట్టయితే ఏం చెప్తుంది అంటే మనం అర్జెంట్గా ఇప్పుడు స్టెప్స్ తీసుకోకపోతే ఎన్వైరన్మెంట్ బయోడైవర్సిటీ మీద నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, మనం దాన్ని లాస్ అవుతాము. అండ్ దానికోసం ఏంటి అంటే గ్లోబల్ కోఆపరేషన్ కావాలి, నేషనల్ కోఆపరేషన్ కావాలి, అలాగే లోకల్ కమ్యూనిటీ యొక్క కోఆపరేషన్ కూడా కావాలి అని అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా చేయలేదు అంటే ప్రాపర్గా అరవల్లి రేంజెస్లో ఉన్న బయోడైవర్సిటీ డిగ్రేడ్ అవుతుంది, ఓకే, న్యాచురల్ రిసోర్స్ పోతాయి, దానివల్ల ఎకలాజికల్ డిస్ట్రక్షన్ అవుతుంది అని చెప్తున్నారు. అదే కాకుండా మీరు ఫారెస్ట్ లాస్ కూడా అవుతుంది, ఎందుకంటే మనం డీఫారెస్టేషన్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఫారెస్ట్ కవర్ అనేది పోతుంది కదా. సో ఎంత పోయింది అంటే లాస్ట్ 20 yearsలో 705 square kilometers ఆఫ్ ఫారెస్ట్ మనం లాస్ అయ్యాము, దానివల్ల లోకల్గా ఉన్న ఫ్లోరాని ఫానాని కూడా మనం మిస్ అయ్యాము అని చెప్తున్నారు. అదేవిధంగా మైనింగ్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏంటి అంటే
అసలు ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే అసలు మనం ఫాలో అవ్వట్లేదు, స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయట్లేదు, వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానివల్ల ఇల్లీగల్గా మన న్యాచురల్ ఎన్వైరన్మెంట్ని మనమే కోల్పోతున్నామని చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇకలాజికల్ రీసీలియన్స్, ఇకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి ఎప్పటికైనా మేల్కొని మనం కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేది స్టార్ట్ చేయాలి అంటున్నారు. సో అలాగే హ్యూమన్ ఎన్క్రోచ్మెంట్ వల్ల కూడా ఏంటి అంటే ఇంప్రాపర్ అర్బన్ డెవలప్మెంట్ అవుతుంది. సో ప్రాపర్గా డెవలప్మెంట్ చేయాలి అంటే ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకుండా వెళ్తే ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లడ్స్ వస్తున్నట్టు అలా వచ్చేస్తాయన్నమాట. ఓకే, సో అలా కాకుండా మనం ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళాలి అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏపతి కంటిన్యూస్. ఇది దేని గురించి అంటే ఎం పాక్స్. ఎం అంటే మంకీ పాక్స్. సో మనకి స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఎలాగో ఈ మంకీ పాక్స్ కూడా అలాగే అనమాట. సో ఇది కూడా వైరస్ వల్ల కలుగుతుంది. ఇది కూడా ఒక వ్యాక్సిన్ ప్రివెంటెడ్ డిసీజ్ అనమాట. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ వచ్చేసి మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనలైజేషన్ చదువుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్రికాలో ఉంది, అలాగే మనకి WHO కూడా ఇన్వాల్వ్ అయింది, అండ్ ఇప్పుడు పాకిస్తాన్లో కూడా కొన్ని కేసులు అనేది నమోదయ్యాయి. సో అందుకని ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుకుంటాము, ఇండియా వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని. అండ్ అదే కాకుండా మన జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజెస్ ఉంటుంది కదా, ఆ డిసీజెస్ చాప్టర్లో కూడా చదువుకుంటాము. డిసీజ్ కాస్డ్ బై వైరస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆన్ సొసైటీ ఎలా ఉంటుంది, అదే కాకుండా హెల్త్ వచ్చేసి జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాము. హెల్త్ టాపిక్లో కూడా మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే గవర్నెన్స్లో గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ ఏంటి అని చూసుకోవాలా. ఓకే, సో ఇవన్నీ క్లియర్ కట్గా మీరు ఈ టాపిక్ నుంచి చదువుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే, సో ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అసలు ఆఫ్రికాలో మనకి ఎంపాక్స్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ అయ్యాయి. అయినప్పటికీ ఏంటి అంటే వ్యాక్సిన్స్ అనేవి దొరకట్లేవు. సో వ్యాక్సిన్స్ అనేది దొరకకపోవడం వల్ల ఇప్పుడు WHO అనేది ఈ ఎంపాక్స్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎక్కడ కేసెస్ ఉన్నాయి ఆఫ్రికాలో అంటే DRC అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎక్కువ కేసెస్ అనేది నమోదయ్యాయి. ఎన్ని కేసెస్ అంటే దాదాపు 2900 కేసెస్ అనేది నమోదయ్యాయి. 500కి పైగా డెత్స్ అయితే జరిగాయి. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఒక పబ్లిక్ ఎమర్జెన్సీ కింద చూస్తున్నాం. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేదు అంటే పీపుల్ అనేది ఒక దేశం నుంచి ఇంకో దేశంకి మారుతూ ఉంటారు కదా, మూవ్ అవుతూ ఉంటారు. కాబట్టి అది ఇంకొక COVID-19 పాండమిక్ కింద అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని తొందరగా అరికట్టడానికి ట్రై చేయాలి. దానికి గ్లోబల్ ప్రతి ఒక్క కంట్రీ సహకారం చేయాలని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ డిసీజ్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి వ్యాక్సిన్స్ కావాలి. ఎంత అవసరం ఉంది అంటే 10 మిలియన్ డోసెస్ అనేది కావాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్రికాలో 0.2% మాత్రమే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదే డిసీజ్ ఒకవేళ యూఎస్లో కానీ, యూకేలో కానీ, జపాన్లో కానీ వచ్చినట్లయితే వెంటనే వితిన్ డేస్లో వాళ్ళు వ్యాక్సిన్స్ కనుక్కునేవారు, వాళ్ళ సిటిజన్స్కి ఇచ్చేవాళ్ళు. సో తొందరగా యాక్షన్ అనేది ఉండేది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆఫ్రికా అండర్ డెవలప్డ్ అంటే ఏంటంటే మనం కంట్రీ మారుతున్న కొద్దీ వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా అక్కడ ఉన్న పీపుల్ సఫర్ అవుతున్నారు. కాబట్టి మనం గ్లోబల్ హెల్త్ ఇన్ఈక్విటీ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఒక ఎమర్జింగ్ థ్రెట్ లాగా మారబోతుంది. ఎందుకు అంటే కనీ విని ఎరుగని విధంగా సో ఒక కొత్త వేరియంట్, ఓకే, అది వచ్చేసి క్లేడ్ 1B వైరస్ అనేది చాలా కొత్తది. ఇది చాలా లీథల్గా మారింది. అండ్ ఇప్పుడు ఇది అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ లీథల్ వెరైటీ అంటే క్లేడ్ 1B వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరు అసలు వనరబుల్, ఎవరికి డిసీజ్ ఎక్కువ వస్తుంది అంటే చిల్డ్రన్కి, బిలో 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి. ఓకే, పెద్దవాళ్ళని అటాక్ చేయట్లేదు, చిన్న వాళ్ళని చాలా వరకు అటాక్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు మోస్ట్ వలరబుల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన WHO కూడా చాలా స్లోగా రెస్పాండ్ అవుతుంది. అండ్ ఎస్పెషలీ WHO అనేది ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి తొందరగా రెస్పాండ్ అయ్యేది. సో ఆఫ్రికా అయ్యేసరికి లెస్ డెవలప్డ్ కాబట్టి రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంది అని కూడా ఇక్కడ WHO మీద కూడా ఏంటంటే విమర్శ అనేది వస్తున్నాయి ఇప్పుడు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే వ్యాక్సిన్ డెవలప్మెంట్ మీద ప్రతి ఒక్కరు ఫోకస్ చేసేసి తొందరగా వ్యాక్సిన్స్ తీసుకొచ్చేసి ఇలాంటి స్ప్రెడ్ని తగ్గించడానికి ట్రై చేయాలని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తున్నట్టయితే వైరల్ ఇన్ఫెక్షన్ దేనివల్ల జరుగుతుంది అంటే ఎంపాక్స్ వైరస్ వల్ల జరుగుతుంది. సో ఫస్ట్ టైం హ్యూమన్స్లో 1970లోనే దీన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి క్లేడ్ 1, క్లేడ్ 2 2 రకాలు ఉన్నాయి. క్లేడ్ 1 వచ్చేసి సెంట్రల్ ఆఫ్రికాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో క్లేడ్ 2 వచ్చేసి వెస్ట్ ఆఫ్రికాలో.
సో ఇక్కడ మీకు సిమ్టమ్స్ అండ్ సైన్స్ వచ్చేసి ఏంటి అంటే ఫీవర్ రావడం జరుగుతుంది, హెడ్ ఏక్, మజిల్ ఏక్స్, బ్లాక్ పెయిన్, లో ఎనర్జీ, లింఫ్ నోడ్స్ అనేవి స్వెల్ అవుతాయి, మనకి చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ వస్తే ఒంటి మీద మొత్తం దద్దుర్లు వస్తాయి కదా, సో అలాగే అవన్నీ వస్తాయన్నమాట. వాటిని తెలుగులో ఏమంటారో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఇంగ్లీష్లో బ్లిస్టర్స్ అంటారు. సో అవి కూడా మన బాడీ మీద రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే అనిమల్స్ నుంచి హ్యూమన్స్కి వస్తుంది, హ్యూమన్స్ నుంచి కూడా హ్యూమన్స్కి వస్తుంది. సో ఎప్పుడైనా సరే బాడీ ఫ్లూయిడ్స్లో కానీ సెక్షువల్ కాంటాక్ట్ వల్ల కూడా ఇది ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు దీన్ని పబ్లిక్ ఎమర్జెన్సీగా WHO డిక్లేర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు కొత్త టైప్ని డిస్కవర్ చేశారు. ఇది క్లాడ్ 1Bలో. ఇది క్లాడ్ 1B అనేది చాలా కొత్తది అనమాట. ఇది చాలా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే సెక్షువల్ కాంటాక్ట్ వల్ల. సో ఇంతకుముందు ఏంటంటే స్ప్రెడ్ అనేది ఓన్లీ అనిమల్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయ్యేది. ఇప్పుడు హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ సెక్షువల్ కాంటాక్ట్ వల్ల చాలా ఎక్కువ జరగడం వల్ల దీన్ని ఒక న్యూ వేరియంట్గా పరిగణించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఆఫ్ స్ప్రెడ్ అనేది చాలా చాలా ఫాస్ట్గా అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇంతకుముందు కను విని ఎరుగని రీతిలో అవుతుంది కాబట్టి దీన్ని ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశారు. అదే కాకుండా ఇప్పుడు కొత్త ఏరియాస్లో అంటే బురుండి, కెనియా, రవాండా, యుగాండాలో అసలు ఈ ఏరియాస్లో ఒక్క కేసు కూడా ఇంతకుముందు ఎప్పుడు నమోదు కాలేదు, కానీ ఇప్పుడు నమోదయ్యాయి కాబట్టి ఇది ఒక పబ్లిక్ ఎమర్జెన్సీగా డిక్లేర్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఎన్షూరింగ్ సోషల్ జస్టిస్ ఇన్ బ్యూరోక్రసీ. సో ఈ ఆర్టికల్ని ఏంటంటే మీకు పెద్ద కన్ఫ్యూషన్ లేకుండా సింపుల్గా చెప్తాను. సో ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరి ప్రాబ్లం అనేది వినేది ఎప్పుడు అంటే ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి ఒక రీప్రజెంట్ చేసినప్పుడే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని హర్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క వాయిస్ని తను రీప్రజెంట్ చేస్తారు, అంతే కదా. సో ఏంటి ఇప్పుడు బ్యూరోక్రసీలో ప్రాబ్లం అంటే ఏంటంటే అప్పర్ క్యాస్ట్ డామినేట్ చేస్తున్నారు. సో లోవర్ క్యాస్ట్ వాళ్ళు చాలా తక్కువ రిప్రజెంటేషన్ అనేది ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ చూసుకున్నట్టయితే అఫర్మేటివ్ యాక్షన్ ఇస్తుంది, రిజర్వేషన్ ఇస్తుంది, ఏజ్ లిమిట్ ఇస్తుంది. అయినప్పటికీ తక్కువ అవేర్నెస్ ఉండడం వల్ల ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పీపుల్ చాలా తక్కువ అమౌంట్లో ఉన్నారు అని చెప్తుంది. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అంటే సో ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క మ్యాటర్లో ఈ ఎస్సీ ఎస్టీని కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల మనం ఇంక్లూజివ్ రీప్రజెంటేషన్ చేయొచ్చు అనమాట. సో దానికి మనం ఫోకస్ చేయాలా. అండ్ మన దగ్గర ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బ్యూరోక్రసీ అనేది అప్పర్ కాస్ట్ డామినెంట్ సిస్టమ్ ఉంది కాబట్టి సో మనం ఏంటి అంటే ఈ బడుగు వర్గాల సమస్యలను అసలు ఎవరు ఫోకస్ చేయట్లేదని తెలుస్తుంది. సో ఆల్రెడీ మనకి ఏజ్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి. సో మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి కట్ ఆఫ్ ఉంది కదా, సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి కౌంట్ అవ్వవు యూపీఎస్సీలో అండ్ దే కెన్ రైట్ అప్ టు సర్టన్ ఎక్స్ట్రా ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అయినప్పటికీ ఏంటి అంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది అందరికీ సేమ్ ఉంది. సో వాళ్ళు ఎప్పుడు జాబ్లోకి వచ్చినా కూడా రిటైర్మెంట్ అనేది సేమ్గా ఉంది కాబట్టి సో వాళ్ళ ఏజ్ ఎప్పుడు వచ్చారో దాన్ని బట్టి రిటైర్మెంట్ అనేది ఇవ్వాలని చెప్పి ఒక సజెషన్ ఇచ్చారు. అదే కాకుండా ఇంకోటి ఏంటి అంటే మనకి ఇప్పుడు లైఫ్ ఎక్స్పీరియన్స్ పెరిగింది కాబట్టి రిటైర్మెంట్ ఏజ్ని మనం పెంచవచ్చు, దానివల్ల సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు అని ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అంతే, ఇంతకుమించి ఏం లేదు. సో నెక్స్ట్ కొన్ని ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి నేను వాటిని చూపిస్తాను. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ సెంటర్ అన్వీల్స్ న్యూ సిస్టమ్ టు స్టడీ వెదర్ అండ్ క్రాప్ ప్యాటర్న్స్. ఈ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మన యూనియన్ అగ్రికల్చర్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఏంటి అంటే కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే వెదర్ ప్యాటర్న్స్ మీద డేటా ఇస్తుంది, సాయిల్ కండిషన్స్ మీద, సాయిల్ హెల్త్ మీద, క్రాప్ యొక్క ఎకరేజ్ మీద, అండ్ దాన్ని బట్టి ఏంటి అంటే పాలసీ మేకర్స్ కానీ ఫార్మర్స్ కానీ డెసిషన్ తీసుకోవడానికి యూస్ అవుతుంది అనమాట. సో ఇలా మనం ఏంటి అంటే గవర్నమెంట్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంది అని రాస్తున్నప్పుడు దీన్ని మరి మీరు కోట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విత్ 3 పేషెంట్స్ పాకిస్తాన్ రికార్డ్స్ ఏషియాస్ ఫస్ట్ ఎంపాక్స్ కేసెస్. సో పాకిస్తాన్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా మనం బౌండరీ షేర్ చేసుకుంటాం కదా, సో ఈ డిసీజ్ ఇండియాలోకి వస్తే మనకు ఒక పెద్ద పాండమిక్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పి మీరు రాసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూడాన్లో అల్లర్లు గొడవలు జరుగుతున్నాయి అనమాట. అందులో అబౌట్ 80 మంది అయితే చనిపోవడం జరిగింది. సో సూడాన్లో అల్లర్లకు కారణం ఏంటి, ఎందుకు జరుగుతుందో జస్ట్ మీరు కొంచెం ఒక 1-2 లైన్స్లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవండి ఈరోజు మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన హిందూ న్యూస్ పేపర్లో వచ్చినాయి. సో ఈ ఆర్టికల్స్ అనేవి మీరు మెయిన్స్ రాయడానికి ప్రిలిమ్స్ రాయడానికి సో చాలా యూజ్ అవుతాయి. అండ్ కంపల్సరీ మీరు ఈ క్లాస్ చూస్తున్నట్లయితే ఒకసారి పాజ్ చేసేసి
వితిన్ 20 సెకండ్స్ మీరు లైక్ చేసేసి షేర్ చేస్తే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ కంపల్సరీ మన ఈ న్యూ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. అదే కాకుండా మన రాథోడ్ సాయిస్ అకాడమీ మెయిన్ ఇంగ్లీష్ ఛానల్ ఉంది కదా, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.